చిన్ని గుండెలో ఎన్ని ఆశలు ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల. టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఒక వీరాభిమాని యొక్క బయోపిక్ అని చెప్పేసేసి. స్టోరీ లైన్ ఏంటంటే హీరో గారు ఒక వీర 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 అభిమాని అనమాట. సో ఆ వీర అభిమాని గురించే ఈ సినిమా మొత్తం మనకుంటుంది. అండ్ ఫస్ట్లో మనకి ఉపేంద్ర గారిని పెద్ద హీరోలాగా చూపిస్తారు. ఆయన అభిమానే మన రామ్ పోతినేని గారు అనమాట. సో వాళ్ళిద్దరి స్టోరీనే మెయిన్గా ఉండబోతోంది. ట్రైలర్ ఓపెన్ చేయంగానే మనం రామ్ పోతినేని గారే అసలు ఆ థియేటర్ దగ్గర ఆ హీరో బొమ్మకి మొత్తం పూలదండలు అక్కడ డాన్సులు చేయడం కానీ టికెట్ల కోసం కొట్టుకోవడం కానీ అసలు ఫుల్ కనిపిస్తుందండి. ఆ సినిమానే ఒక ప్రపంచంగా సినిమానే ఒక లోకంగా చూసే ఒక వీర అభిమాని అనమాట. సో నీకేంటి ఇంత పిచ్చి దీన్ని పిచ్చి అంటారని చెప్పేసి హీరోయిన్ చాలా సార్లు చెప్తారు ఆవిడ. కానీ రామ్ పోతినేని గారు మాత్రం ఖచ్చితంగా ఇది నా అభిమానం అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఈ మూవీ మొత్తం కూడా మనం చూస్తే ట్రైలర్లో. అండ్ నాకు సెకండ్ హాఫ్ నుంచే స్టార్ట్ అవుతుందండి అస్సలైన నాకు తెలిసి సినిమా. ఎందుకంటే రామ్ పోతినేని గారు అసలు ఫుల్ ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో మనకి ఇక అక్కడ నుంచి మారిపోతూ ఉంటారనమాట. ఆయన ఫేస్ కానీ ఆయన యొక్క థాట్స్ కానీ మారిపోతున్నట్టు దానిలో చూపిస్తారు. సో ఇప్పుడు ఏంటి అంటే స్టోరీలో ఒక హీరో అభిమాని కోసం ఉండాలి, అభిమాని ఒక హీరో కోసం ఉండాలి అని ఒక మంచి థీమ్ అయితే మనకి తీసుకొచ్చి చూపించినట్టు అయితే అనిపిస్తోంది. హీరోయిన్ గారి క్యారెక్టర్ కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మనకి. భాగ్యశ్రీ గారు చాలా బాగా చేశారు. అండ్ దట్ సాంగ్ చిన్ని కుండలో సాంగ్ ఎంత అద్భుతంగా ఉందో కదండి. అసలు మనం చూసుకుంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ మనకి ఎక్కువ ఉంది అని కూడా చెప్పొచ్చు ఇందులో. మెయిన్ గా ఆయన వెనకాల కనిపించకుండానే ఇట్లా మొత్తం నడిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇక్కడ తెలుగు కన్నడ ప్రేక్షకులకి ఇద్దరికి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ లభించింది అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ట్రైలర్ చూడంగానే కూడా మనకి మొత్తం స్టోరీ ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక అభిమాని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అది హీరో దాకా వెళ్ళి ఇట్లా ఒక లైన్ లో ఉంది అనేది మనకి కొంచెం అర్థమైపోతుంది మొత్తం. కొన్ని ట్రైలర్స్ చూస్తే కొంచెం సస్పెన్స్ అనేది కొంచెం పెడతారు. సో మరి దీనిలో అంత సస్పెన్స్ ఉందా లేదా అనేది కూడా మనం చూడాలి. రామ్ పోతినేని గారి విషయానికి వచ్చేస్తే చాలా గ్యాప్ వచ్చింది. ఆయన సినిమాలు కొంచెం హిట్ అయ్యి కొంచెం ఈ సినిమా ఆయనకి హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.